హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్. ఈరోజు టమాటా పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా. పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు వేసి నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. రెండు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెసరపప్పుని గరిటెతో మెదుపుకున్న తర్వాత టమాటాలను గుజ్జు చేసేసి పిప్పు తీసేసుకోవాలి. ఈ టమాటా రసాన్ని పప్పులో వేసి ఇంకొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం పోపుల గరిటెలో ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత పప్పులో వేసేసి పసుపు, ఉప్పు, చింతపండు రసం వేసి కలిపి మరిగించుకోవాలి. ఈ పప్పు కాస్త అన్నంలో వేసుకొని తెలగపిండి వడియంతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇలానే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.